చాలామంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారు. "అక్క, బిగ్ బాస్ అగ్ని పరీక్ష పెట్టారు కదా! మీరు అప్లై చేయలేదా? మీరు వెళ్ళలేదా? మీరు వెళ్తారని ఈ బిగ్ బాస్‌కి నేను అనుకున్నాను" అని చెప్పేసి చాలామంది నాకు మెసేజ్‌లు చేశారు. సో, అందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, ఎంకరేజ్‌మెంట్. నెక్స్ట్ టైమ్ డెఫినెట్‌గా మీ లవ్, మీ సపోర్ట్, మీ ఎంకరేజ్‌మెంట్ ఇలానే ఉంటే డెఫినెట్‌గా వెళ్ళడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ సీజన్‌కి. సో, కమింగ్ టు అవర్ టాపిక్, బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మీద చాలా ఇంట్రెస్టింగ్ పెరిగిపోయింది. ఎందుకు అంటే కామనర్స్‌ని తీసుకుంటున్నారు. అసలు గేమ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో, ఫైనల్‌గా అయితే నిన్న గ్రాండ్ లాంచ్ అయిపోయింది. 9 మంది సెలబ్రిటీస్‌తో. సో, వాళ్ళు కూడా గ్రాండ్‌గా ఎంట్రీస్ ఇచ్చేశారు. వాళ్ళ ఎంట్రీస్ వాళ్ళ స్టైల్‌లో. సో, అలానే కామనర్స్ కూడా అంటే బిగ్ బాస్ అగ్ని పరీక్ష పెట్టిన దగ్గర నుంచి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. టీఆర్పీ కోసమే పెట్టారా? లేకపోతే అసలు తీసుకువెళ్తారా? లోపలికి హౌస్‌లోకి వెళ్తారా? ఇంత కష్టపడి ఆడుతున్నారు కదా! అండ్ అలానే దీని మీద చాలామంది కమెంట్ కూడా చేశారనమాట. టీఆర్పీ కోసమే పెట్టారు. మనకి ఏమి యూజ్ ఉండదు అని చెప్పేసి. బట్ ఫైనల్‌గా అయితే 5 మెంబర్స్ లోపలికి కామనర్స్ వెళ్ళిపోయారు హౌస్‌లోకి, బిగ్ బాస్ హౌస్‌లోకి. సో, చాలామంది డౌట్ వచ్చి ఉంటుంది. "అక్క, ఏంటక్క 5 మెంబర్స్ అంటున్నావు? 6 మెంబర్స్ కదా వెళ్ళింది" అని చెప్పేసి. సో, నా దృష్టిలో అయితే, నా ఒపీనియన్‌లో అయితే 5 మెంబర్సే వర్తబుల్ కంటెస్టెంట్స్ అయితే వెళ్ళారని అయితే అనిపించింది. సో, సిక్స్త్ పర్సన్ గురించి మనం లాస్ట్‌లో మాట్లాడుకుందాము. సో, 5 మెంబర్స్ అయితే వెళ్ళిపోయారు. 2 పవన్‌లు, తర్వాత మాస్క్ మ్యాన్, తర్వాత ప్రియా, శ్రీజ. సో, వీళ్ళు 5గురు మటికి వర్త్ అనిపించింది. ఎందుకంటే చాలా కష్టపడి 15 రోజులు జనాల దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి, వాళ్ళతో ఓట్లు వేపించుకొని అండ్ అలానే జ్యూరీస్‌ని మెప్పించి, యాంకర్‌ని మెప్పించి వాళ్ళు 5 మెంబర్స్ హౌస్‌లోకి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో, లోపల కూడా 2 గ్రూప్స్‌గా డివైడ్ చేశారు బిగ్ బాస్. అంత కష్టపడి ఆడుకొని గెలిచారు కాబట్టి, లోపలికి వెళ్ళిపోయారు కాబట్టి, సో, లోపల ఉన్న అంటే కామనర్స్‌కి ఓనర్స్ అని చెప్పేసి అండ్ అలానే సెలబ్రిటీస్‌కి టెనెంట్స్ అని చెప్పేసి 2 గ్రూప్స్ అయితే డివైడ్ చేశారు. సో, ఈ 2 గ్రూప్స్ అనేది ఎలా వీళ్ళిద్దరూ ఆడతారు అనేది ఇవాళ నుంచి చూడాల్సి వస్తుంది. అండ్ అలానే ఇప్పటి నుంచి మనం కామనర్స్ అనకుండా, సో, వాళ్ళు కూడా మన దృష్టిలో, నా దృష్టిలో సెలబ్రిటీసే. ఎందుకంటే కష్టపడి జనాల్ని మెప్పించి వెళ్ళారు కాబట్టి, సో, ఈ రోజు నుంచి వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయిపోయారు. సో, అలానే అండ్ కమింగ్ టు లాస్ట్ కంటెస్టెంట్ మనీష్ మర్యాద. సో, అంటే నేనేమనుకుంటున్నానంటే, శ్రీముఖి వచ్చి నిన్నంత గ్రాండ్ లాంచ్ చేశారు. గ్రాండ్‌గా లాంచ్ చేశారు. సో, అంత హ్యాపీగా నడిచింది. అంత గ్రాండ్‌గా నడిచింది. లాస్ట్‌లో శ్రీముఖి వచ్చి పెంట చేసిందని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, నేను అభిజిత్ కలిసి ఇద్దరం